హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అది చాలా చిన్న క్వశ్చనే, మీకు అందరికీ ఆన్సర్ తెలుసు. ఏంటి అంటే ఆ క్వశ్చన్, మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? సింపుల్ క్వశ్చన్. మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే అది ఖచ్చితంగా మనకు కావాల్సింది. అది లేకుండా మన లైఫ్ని ఇమాజిన్ చేసుకోలేము. చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్. ఫ్యూచర్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంది. ఒక్క రోజు ఏంటి, ఒక్క నిమిషం కూడా మనం ఉండలేం అది లేకుండా. అది లేదు అని తెలిస్తే మాత్రం మనం తట్టుకోలేమన్నమాట. అంత ఇంపార్టెంట్ థింగ్ అది. గెస్ట్ చేస్తారా? అంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అది? అంత యూస్ఫుల్ థింగ్, మన లైఫ్కి చాలా కనెక్టివిటీగా ఉంది. మన లైఫ్లో అన్నీ ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. మనకు కావాల్సిన అన్నిటికీ ఫుల్ఫిల్ దాని ద్వారానే అవుతుంటుంది. అంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటో గెస్ట్ చేయండి. నాకు తెలిసి అందరూ ఏమనుకుంటారు అంటే స్మార్ట్ ఫోన్. ఎస్, స్మార్ట్ ఫోన్ అని చాలామంది అనుకుంటారు. స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరు ఉండలేరు. ఇమాజిన్ చేసుకోవడం కూడా చాలా కష్టం. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. మనం మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు కూడా మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కానీ ఆన్సర్ స్మార్ట్ ఫోన్ కూడా కాదు, దానికి మించి అనమాట. ఈవెన్ ఆ స్మార్ట్ ఫోన్కి కూడా కావాల్సింది అది లేకుండా స్మార్ట్ ఫోన్ లేదు. ఏంటిది అంటే ఎలక్ట్రిసిటీ, కరెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకు ఫుడ్, వాటర్, షెల్టర్, ఆక్సిజన్ ఎలా బేసిక్ నీడ్స్ అయ్యాయో అలానే ఈ ఎలక్ట్రిసిటీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నీడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. నిజం, మనకు ఫుడ్ ఎలానో, ఆక్సిజన్ ఎలానో, వాటర్ ఎలాగోనో ఈ ఎలక్ట్రిసిటీ కూడా మనకు కంపల్సరీ నీడ్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, నేను అడిగిన క్వశ్చన్కి మీ దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ ఆన్సర్ స్మార్ట్ ఫోన్ కదా. ఆ స్మార్ట్ ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే మీరు ఆ ఫోన్ యూసేజ్ ఏం చేస్తారు? ఆ ఫోన్ యూస్ఫుల్ కాదు, యూస్లెస్ అయిపోతుంది. దాంట్లో ఛార్జింగ్ ఉంటేనే ఫోన్ మనకి యూస్ఫుల్. మీరు ఆ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అంటే మనం చాలా కంగారు పడతాం. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను స్మార్ట్ ఫోన్ సంబంధించింది, మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. సో ఇక్కడ చూడండి, స్మార్ట్ ఫోన్కి ఛార్జింగ్ లేదు అంటే మనం వెంటనే పవర్ బ్యాంక్ని సెట్ చేస్తాం. ఒకవేళ మన ఇంట్లో కరెంట్ లేదు అంటే ఏ ఏరియాలో కరెంట్ ఉంది మన ఫ్రెండ్స్కి కాల్ చేసి అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటాం. కానీ మన ఫోన్ని ఒక రోజు మొత్తం స్విచ్ ఆఫ్లో పెట్టలేము. ఫోనే కాదు, మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనకు గాలి కావాలి, ఎయిర్ కావాలి, అంటే కూలర్ కానీ ఏసీ కానీ కావాలి. అక్కడ ఎలక్ట్రిసిటీ. మనకు బోర్ వస్తే మనం టీవీ చూస్తాం, మనకు నచ్చిన మూవీస్ కానీ ఏదైనా షోస్ కానీ, మరి అక్కడ మనకు ఎలక్ట్రిసిటీ కావాలి. అంతేందుకు, ఇప్పుడు నైట్ అయిందంటే టోటల్గా డార్క్ ఉంటుంది. సో ఆ డార్క్లో మనకు కావాల్సింది ఏంటంటే లైట్. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళారనుకోండి, మీరు బయటికి వెళ్తే మనకు టార్చ్ లైట్ కావాలి, అక్కడ ఎలక్ట్రిసిటీ. కిచెన్లోకి వెళ్ళారనుకోండి, కిచెన్లోకి వెళ్తే మీకు అక్కడ ఏం కనిపిస్తాయి? గ్రైండర్ కానీ మిక్సర్ కానీ కనిపిస్తాయి. ఈవెన్ ఇండక్షన్ స్టవ్, అంటే కొందరి ఇంట్లో ఉంటాయి ఇండక్షన్ స్టవ్, నార్మల్గా అందరి ఇంట్లో మనం గ్యాస్ స్టవ్ చూస్తూ ఉంటాం. సో కిచెన్లో మనకు ఎలక్ట్రిసిటీ అవసరం, హాల్లో ఎలక్ట్రిసిటీ అవసరం, ఈవెన్ బెడ్రూమ్లో కూడా బెడ్ ల్యాంప్స్ కానీ మనం ఏసీస్ కానీ అక్కడ కూడా మనకు ఎలక్ట్రిసిటీ అవసరం. ఈవెన్ మనం ట్రైన్స్ కూడా చూడండి, ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నాయి, అక్కడ కూడా మనకు ఎలక్ట్రిసిటీ చాలా ఇంపార్టెంట్. అంతేందుకు, మనం ట్రాన్స్పోర్టేషన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే వెహికల్స్ కావాలి. ఆ వెహికల్స్ని మనం ఎలా తయారు చేస్తాం? ఎక్కడి నుంచి తయారు చేస్తాం? అవి ఇండస్ట్రీస్ నుంచి తయారవుతాయి. మరి ఆ ఇండస్ట్రీస్ రన్ కావాలి అంటే అక్కడ కావాల్సింది ఏంటి? ఎలక్ట్రిసిటీ. అంటే మీ ఇంజన్స్ అంటారు కదా, ఆ ఇంజన్స్ని మనం తయారు చేయాలి. ఆ ఇంజన్స్ తయారు కావాలి అంటే మనకు అక్కడ ఎలక్ట్రిసిటీ కావాలి. సో ఎలక్ట్రిసిటీ అనేది అంత ఇంపార్టెంట్. మనం ఒక్క రోజు కూడా ఎలక్ట్రిసిటీ లేకుండా ఉండలేం. సో మన లైఫ్లో ఫుడ్, షెల్టర్, ఆక్సిజన్, వాటర్ ఇవి ఎలానో ఎలక్ట్రిసిటీ కూడా అంత ఇంపార్టెంట్ థింగ్. సో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇన్ 10th స్టాండర్డ్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ కరెంట్ లేదా ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ చాప్టర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చానమాట. అంటే ఎలక్ట్రిసిటీ గురించి అసలు మనం ఆ చాప్టర్ గురించి స్టార్ట్ చేసి అందులో టాపిక్స్ డిస్కస్ చేసే ముందు మనకు తెలవాల్సింది ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ అనేది ఎంత ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం ఎలక్ట్రిసిటీ
చాప్టర్ చదువుకోవాలా, అంత యూస్ఫుల్ ఉందా లేదా అనేది నేను ఫస్ట్ మీకు చెప్పడానికి ట్రై చేశాను. తర్వాతనే మనం ఆ చాప్టర్లో ఏముంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అనేది ఎంత ఇంపార్టెంటో నేను మీకు చెప్పాను. చూసారా, మనం మార్నింగ్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి డే ఎండ్ వరకు మీరు చేసే ప్రతి వర్క్లో మీరు ఎలక్ట్రిసిటీని యూస్ చేస్తారు. అంత ఇంపార్టెంట్ అనమాట ఎలక్ట్రిసిటీ. సో అంత ఇంట్రెస్టింగ్ చాప్టర్, ఇంపార్టెంట్ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో నేను మీకు అసలు ఈ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేస్తామో చెప్తాను. ఇప్పటి వరకు నేనేం చెప్పాను అంటే ఈ ఎలక్ట్రిసిటీని ఎక్కడెక్కడ యూస్ చేస్తామో చెప్పాను. దాని యూస్ఫుల్నెస్ అంటే అది ఎక్కడెక్కడ అప్లై చేస్తామో అప్లికేషన్స్ నేను మీకు చెప్పాను. సో ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అంటే మన చాప్టర్లో ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనం ఏం నేర్చుకుంటాం అంటే ఈ చాప్టర్లో ఎలక్ట్రిసిటీ గురించి మీరేం నేర్చుకుంటారో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ థింగ్ మనం ఏం నేర్చుకుంటాము అంటే మనకు తెలిసిన చిన్న కాన్సెప్టే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాం. అంటే కరెంట్ని పాస్ చేయాలి అంటే ఖచ్చితంగా మెటల్స్లోనే ఉంటుంది. అంటే మెటల్స్లోనే కరెంట్ పాస్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి అన్న, కరెంట్ ఎక్కడెక్కడ చూస్తారు? కరెంట్ పోల్లో, ఎలక్ట్రికల్ వైర్లో చూస్తారు. మీకు ఎక్కడ కరెంట్ని సప్లై చేయాలన్నా ఖచ్చితంగా అక్కడ ఎలక్ట్రికల్ వైర్ ఉంటుంది. ఆ వైర్ కాపర్ కావచ్చు, లేదంటే అల్యూమినియం కావచ్చు. అంటే కాపర్ అయినా అల్యూమినియం అయినా రెండు మెటల్సే. మీరు ఏదైనా చూడండి, మెటల్ వైర్లోనే కరెంట్ పాస్ అవుతుంది, నాన్ మెటల్స్లో కరెంట్ పాస్ కాదు. సో నేను మీకు చెప్పబోయే ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే వై మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకు మెటల్స్లోనే కరెంట్ పాస్ అవుతుంది, నాన్ మెటల్స్లో ఎందుకు కరెంట్ పాస్ కాదు, ఈ మెటల్స్లో ఏముంటుంది, నాన్ మెటల్స్లో ఏముంటుంది, అసలు మెటల్స్లో కరెంట్ పాస్ కావడానికి మెయిన్ రీజన్ అది నేను చెప్పబోయే మీకు ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ ఏంటి అంటే అసలు కరెంట్ అంటే ఏంటి, అసలు కరెంట్ ఒక వైర్లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది అది మీకు చెప్పబోతున్నాను. ఒక క్వశ్చన్ ఉంటుంది, మీరు నార్మల్గా మూవీస్లో అబ్జర్వ్ చేస్తారు, కరెంట్ని చూసారా అంటే కరెంట్ కనిపించదు అంటాం. మనం కరెంట్ని చూడొచ్చు అనేది కూడా నేను ఇక్కడ చెప్తాను. కరెంట్ని ఎలా చూడొచ్చో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కరెంట్ డెఫినేషన్ చెప్పి కరెంట్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. కరెంట్ డెఫినేషన్ ఏంటో మనం నేర్చుకుంటాం. అండ్ ఇంకొక క్వశ్చన్, హై కరెంట్, లో కరెంట్ అంటాం. అంటే కరెంట్ ఎక్కువ వచ్చింది, కరెంట్ తక్కువ వచ్చింది అంటాం. మనకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే బల్బ్ చాలా బ్రైట్నెస్తో గ్లో అయిందనుకో కరెంట్ ఎక్కువ వచ్చింది అంటాం. అదే బల్బ్ డిమ్గా గ్లో అయిందనుకో కరెంట్ తక్కువ ఉంది అంటాం. అంటే ఈ కరెంట్ ఎక్కువ అంటే ఏంటి, తక్కువ అంటే ఏంటి, హై కరెంట్ అంటే ఏంటి, లో కరెంట్ అంటే ఏంటి. అంటే ఫస్ట్ నేను మీకు కరెంట్ అంటే ఏంటో చెప్తాను, దాని తర్వాత హై కరెంట్ అంటే ఎట్లుంటుంది, లో కరెంట్ అంటే ఎట్లుంటుంది, అసలు ఏం జరుగుతుందని అది చెప్తాను. దీని తర్వాత ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ గురించి చెప్తాను. అండ్ వోల్టేజ్, కరెంట్ రెండు డిఫరెంట్. అసలు కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ అని ఎప్పుడు అనాలి, వోల్టేజ్ అని ఎప్పుడు అనాలి, కరెంట్ వల్ల వోల్టేజా, వోల్టేజ్ వల్ల కరెంటా, కరెంటు వోల్టేజ్ రెండు సేమ్ కాదు, రెండు డిఫరెంట్. సో ఏది ఇంపార్టెంట్, కరెంట్ ఇంపార్టెంటా, వోల్టేజ్ ఇంపార్టెంటా? మనం ప్లస్ మైనస్ అంటాం, కరెంట్ అన్నప్పుడు రెడ్ బ్లాక్ ప్లస్ మైనస్ అంటాం. ఈ ప్లస్ మైనస్ అంటే ఏంటి? మీరు ఇంకోసారి అబ్జర్వ్ చేస్తారు, కొన్ని బర్డ్స్ ఎలక్ట్రిక్ పోల్ వైర్ మీద నిలబడతాయి కానీ దానికి షాక్ కొట్టదు. ఎందుకు షాక్ కొట్టదు అన్నది కాన్సెప్ట్ వోల్టేజ్ నుంచి మీకు చెప్తాను. అలానే కరెంట్ ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంది, కరెంట్ ఎంత స్పీడ్గా, మనం చూడండి ఒక స్విచ్ ఆన్ చేయగానే బల్బ్ గ్లో అవుతుంది, ఫ్యాన్ రొటేట్ అవుతూ ఉంటుంది చాలా దూరం ఉన్నా కూడా. అంటే కరెంట్ ఎంత స్పీడ్ ట్రావెల్ అవుతుందో మీరు గెస్ చేయండి, దానికి ఆన్సర్ నేను చెప్తాను. పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్ గురించి చెప్తాను. అండ్ నెక్స్ట్ ఓమ్స్ లా. ఓమ్స్ లా అంటే ఏంటి? ద థర్డ్ టాపిక్ ఓమ్స్ లా అంటే ఏంటి? ఓమ్స్ లాలో రెసిస్టెన్స్ గురించి నేర్చుకుంటాం. రెసిస్టెన్స్ అంటే ఏంటి సార్, రెసిస్టెన్స్ కొత్త వర్డ్ చెప్తున్నారు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డ్రై హ్యాండ్స్. డ్రై అంటే ఎండిపోయి ఉంది, వాటర్ ఏం లేదు. నేను ఒక వైర్ని ముట్టుకుంటా, అప్పుడు నాకేం జరుగుతుంది, షాక్ కొడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, నేను హ్యాండ్స్ తోటి ఒక వైర్ని టచ్ చేస్తా, నాకు షాక్ కొడుతుంది. ఇవే హ్యాండ్స్ ఈసారి చేయి మొత్తం పచ్చిగా ఉందన్నమాట, వెట్ హ్యాండ్స్, సేమ్ వైర్ని ముట్టుకుంటా, మళ్ళీ షాక్ కొడుతుంది. ఇప్పుడు ఈ టూ కేసెస్లో మనకి ఎప్పుడు
ఎక్కువ షాక్ కొడుతుంది? డ్రై హ్యాండ్స్ తోట, వెట్ హ్యాండ్స్ తోట? ఇది ఎవరు అడిగినా చెప్తారు వెట్ హ్యాండ్స్ తోటి. మరి ఆ డ్రై హ్యాండ్స్ వెట్ హ్యాండ్స్కి తేడా ఏంటి? ఇక్కడ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఈ డ్రై హ్యాండ్స్ వెట్ హ్యాండ్స్లో రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఒకసారి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఒక కేసులో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, రెసిస్టెన్స్ తక్కువ ఉంటే ఏమవుతుందో నేను మీకు దీంట్లో చెప్తాను. ఇది ఓమ్స్. తర్వాత ఎలక్ట్రిక్ షాక్. ఈ ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటి? ఈ షార్ట్ సర్క్యూట్స్ అంటారు కదా, ఈ ఎలక్ట్రిక్ షాక్ గురించి నేర్చుకుంటాం. తర్వాత సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్. సిరీస్ ఏంటి, ప్యారలల్ ఏంటి? సిరీస్ అంటే మీకు అందరికి తెలుసు. మీరు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ అయితే బిల్డింగ్స్ మీద, ఇంటి ముందట మనం సిరీస్ బల్బులు పెడతాం, సిరీస్ లైట్లు వేస్తాం. అంటే సీక్వెన్స్గా ఉంటాయి. అందులో ఏ ఒక్క బల్బు ఫెయిల్ అయినా ఆ లైన్ మొత్తం బల్బు ఫెయిల్ అవుతుంది అనమాట. అంటే కరెంట్ ఫ్లో కాదు, బల్బు గ్లో కాదు. ఒక్క బల్బు అయినా లైన్ మొత్తం పోతుంది అనమాట. అంతేగాని అక్కడొకటి పోదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ సిరీస్ లైట్లలో ఒక్క లైట్ కాలిపోయినా, ఒక్క లైట్ వైర్ కట్ అయినా ఆ లైన్ మొత్తం పనిచేయదు. అదే సిరీస్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటంటే మన ఇంట్లో ఉండేది ప్యారలల్ కనెక్షన్. మీకు నేను చాలా క్లియర్గా చెప్తాను. సిరీస్ ఏంటి, ప్యారలల్ ఏంటి, సిరీస్ ఎక్కడ యూస్ చేయాలి, ప్యారలల్ ఎక్కడ యూస్ చేయాలనేది క్లియర్గా చెప్తాను. ఇది సిరీస్ అండ్ ప్యారలల్ గురించి చదువుకుంటాము. అండ్ తర్వాత పవర్ గురించి నేర్చుకుంటాం. పవర్ ఇప్పటి వరకు కరెంట్ అంటే తెలుసు, వోల్టేజ్ అంటే తెలుసు. మనం కొన్నిసార్లు అంటాం కరెంట్ లేదు లేదా పవర్ లేదు అంటాం. ఈ పవర్ ఏంటి, కరెంట్ ఏంటి, కరెంట్కి పవర్కి డిఫరెన్స్ ఏంటి, అది కూడా నేను మీకు చెప్తాను. పవర్ గురించి మీరు ఆల్రెడీ 9th స్టాండర్డ్లో నేర్చుకున్నారు, వర్క్ అండ్ ఎనర్జీ. నో ప్రాబ్లం, నేను మళ్ళీ ఇక్కడ మీకు పవర్ అంటే ఏంటో చెప్తాను. అండ్ దీంతో పాటు మనం ఏంటి, ఓవర్లోడింగ్. ఈ ఓవర్లోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు మీ డైలీ లైఫ్లో కూడా అబ్జర్వ్ చేస్తారు. మీ ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఎలక్ట్రిక్ మోటార్ ఉంది, గీజర్, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ రన్నింగ్లో ఉంది, గీజర్ కూడా రన్నింగ్లో ఉంది. అప్పుడు మీరు టీవీ ఆన్ చేస్తారా? టీవీ ఆన్ చేయరు. ఫ్యాన్స్, బల్బ్స్ అవన్నీ ఆన్ చేస్తారా? చెయ్యరు. ఏమని చెప్తారు? ఇన్ని ఒకటేసారి ఆన్ చేయొద్దు, ఒకటేసారి ఇవన్నీ. అంటే మోటార్ నడుస్తున్నప్పుడు టీవీ నడవద్దు. నడవడం అంటే వాక్ చేయడం కాదు. ఆడ మోటార్ని మీరు యూస్ చేస్తున్నప్పుడు, కరెంట్ మోటార్ వర్క్ అవుతున్నప్పుడు టీవీని ఆన్ చేయొద్దు అనమాట. చేస్తే ఏమైపోతుంది అంటే ఎక్కువ కరెంట్ వచ్చి కాలిపోతుంది అంటారు. అంటే దీనే ఓవర్లోడింగ్ అంటాం. ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్తాను. అంతెందుకు, మీరు ఎప్పుడైనా థియేటర్ అంటున్నా ఫంక్షన్ హాల్స్కి వెళ్ళండి. మంచి ఫంక్షన్ హాల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాడేం చేస్తాడు, కరెంట్ మొత్తం రన్ చేయడు, దాంతో ఖచ్చితంగా డీజిల్ అడుగుతాడు. డీజిల్ కావాలంటాడు. మనం అనిపిస్తుంది డౌట్, ఫంక్షన్ హాల్ ఉంది, కరెంట్ ఉంది, కరెంట్ తోటి మొత్తం రన్ చేయొచ్చు కదా అంటే వాడంటాడు కరెంట్ తోటి రన్ చేయరు, కొంతవరకే ఎలక్ట్రిసిటీ తోటి రన్ చేస్తాడు, మిగతాది అంతా జనరేటర్ యూస్ చేసి రన్ చేస్తాడు. ఒకవేళ కరెంట్తో యూస్ చేస్తే ఏమవుతుంది అంటే ఓవర్లోడింగ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అవుతుంది అనమాట. ఆ ఓవర్లోడింగ్ అంటే ఏంటో క్లియర్గా నేను మీకు ఈ చాప్టర్లో చెప్తాను. అంటే మనం యూస్ చేయాల్సిన కరెంట్కి ఒక లిమిట్ ఉంటుంది, అంతకంటే ఎక్స్టెండ్గా యూస్ చేస్తే ఈ ఓవర్లోడింగ్ అవుతుంది. మరి ఇలాంటి ఓవర్లోడింగ్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనకు కాన్సెప్ట్ ఉంది. ఏంటి అంటే అది ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అనమాట. ఫ్యూజ్ అనే వర్డ్ మీకు చాలా మందికి తెలుసు. ఎప్పుడన్నా కరెంట్ ఎక్కువ తక్కువ వస్తే ఆ ఫ్యూజ్ కాలిపోతూ ఉంటుంది. ఆ ఫ్యూజ్ మన ఇంట్లో ఉన్న అన్ని డివైసెస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఏవి ఎక్కువ కరెంట్ వచ్చి డిస్టర్బ్ చేయకుండడానికి మనం ఆ ఫ్యూజ్ని యూస్ చేస్తాం. సో ఆ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అనేది ఏంటో కూడా నేను మీకు ఈ చాప్టర్లో చెప్తాను. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఎలక్ట్రిసిటీలో మనం ఏం నేర్చుకోబోతున్నాం. మనం నేర్చుకునేవి అన్నీ చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఏం కొత్తది ఏం చెప్తలేను. అండ్ ఈ చాప్టర్లో కూడా మనకు ఇచ్చిన పోర్షన్లో కూడా కొత్తగా ఏం లేదు, అంత రొటీనే అనమాట, మన డైలీ లైఫ్లో ఉన్నదే, కానీ దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ టాపిక్ మెటల్స్ ఎందుకు గుడ్ కండక్టర్స్, నాన్ మెటల్స్లో కరెంట్ ఎందుకు పాస్ కాదు తెలుసుకోవాలి. సెకండ్ ఏంటి, కరెంట్ డెఫినేషన్ ఏంటి, అసలు హై కరెంట్ అంటే ఏంటి, లో కరెంట్ అంటే ఏంటి, ఈ కరెంట్లో ఏముంటుంది ఇంపార్టెంట్. వోల్టేజ్ ప్లస్ అంటే ఏంటి, మైనస్ అంటే ఏంటి. ప్లస్ మైనస్ ముట్టుకుంటేనే కరెంట్ పాస్ అయితే షాక్ కొడుతుంది అంటారు, ఒకటి ముట్టుకుంటే షాక్ కొట్టదు అంటారు. ఇంపార్టెంటే కదా, అది నేర్చుకోవాలి. రెసిస్టెన్స్ గురించి అంటే తడి చేతులతో ముట్టుకుంటే ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంది, డ్రై హ్యాండ్స్ యూస్ చేస్తే కరెంట్ పాస్ కాదు, చెప్పులు వేసుకొని కరెంట్ వైర్ని టచ్ చేయాలి, ఇవన్నీ అంటారు కదా. ఎందుకు అంటే రెసిస్టెన్స్ ఎట్లా చేంజ్ అవుతూ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. మరి సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్,
ఈ సిరీస్ అంటే ఏంటి, ప్యారలల్ అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో యూజ్ చేసేది ప్యారలల్, సిరీసే యూజ్ చేయొచ్చుగా ప్యారలల్ ఎందుకు యూజ్ చేస్తారు, ప్యారలలే యూజ్ చేయొచ్చుగా సిరీస్ ఎందుకు యూజ్ చేయరు. ఇది ఒకటి ఇంపార్టెంట్ టాపిక్. పవర్, అసలు పవర్ అంటే ఏంటి, పవర్ లేదు అంటాం. హై పవర్, మీరు ఒక బల్బ్ని పర్చేస్ చేస్తారనుకోండి 60 వాట్స్ 100 వాట్స్ అని పవర్ రేటింగ్ చెప్తారు. అంటే 0 నెంబర్, 60 నెంబర్, 100 నెంబర్ అంటారు చూడండి. జనరల్గా అవి నెంబర్స్ కావు, అవి పవర్ రేటింగ్ అనమాట. 60 వాట్స్, 100 వాట్స్, 40 వాట్స్ బల్బ్ అంటాం. ఇవి నేర్చుకుంటాం. ఈవెన్ కరెంట్ బిల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా నేను ఈ చాప్టర్లో చెప్తాను. సో ఇది మనం ఎలక్ట్రిసిటీ గురించి నేర్చుకోబోయేవి. సో ఈ వీడియో చూస్తే మీకు ఓవర్ వ్యూ అర్థమైపోతుంది అనమాట. అంటే ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకోబోతున్నామో నేను మీకు ఈ వీడియోలో చెప్పాను. సో మీరు నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట, ఎవరికైనా సరే ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో సింపుల్గా స్మాల్ ఎగ్జాంపుల్స్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు కంప్లీట్గా వాచ్ చేయండి అన్న, క్లియర్గా చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ చాప్టర్లో ఏం నేర్చుకుంటున్నాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.